ఫియర్. భయం. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటుంటారంటే అండి, చేంజ్ అవ్వాలంటే మనకి కొత్తది చెయ్యాలి అంటే క్లారిటీ ఉండాలి, క్లారిటీ లేదు కాబట్టి భయం ఉంది అనుకుంటుంటారు. ఇక్కడ ఇబ్బంది క్లారిటీతో కాదండి. మనకి క్లారిటీ లేకపోతే కన్ఫ్యూజ్ అవుతామే తప్ప భయపడం. మనం భయపడుతున్నామంటే అర్థం ఏంటంటే ధైర్యం లేదు, కరేజ్ లేదండి. ఇది కూడా నేను ఒక మెటాఫరికల్ రిప్రజెంటేషన్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఎలా ఉంటుందంటే, మీరు మెట్లు ఎక్కుతున్నారు, మెట్లెక్కి ఒక 20 మెట్లు ఎక్కితే మీరు ఎదుగుతారు, రైట్? అయితే ఈ మెట్లలో ఉన్న ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఒక మెట్టు మీద స్టెప్ వేస్తే తప్ప ఇంకో మెట్టు కనపడదు. ఇక్కడ ఏమవుతుందంటే, అడుగు వెయ్యాలి అంటే ఒక 2 స్టెప్పులు వేస్తామేమో కానీ తర్వాత స్టెప్స్ కనపడకపోతే కాలు పెట్టాలంటే భయం వేస్తుంది. కాలు గాల్లో పెడితే తప్ప ఆ స్టెప్స్ మనకు కనపడవు. అర్థమవుతుందా అండి? ఆ చీకట్లో అడుగేయాలంటే ధైర్యం ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ధైర్యం క్లారిటీని ఇస్తుంది తప్ప క్లారిటీ ధైర్యాన్ని ఇవ్వలేదు. ఇలా జరగాలి అంటే భయం అనే ఇమోషన్ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అది మనల్ని గుంజుతుంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా, సీతాకోక చిలుకని ఒక రాయి గుంజేస్తున్నట్టు, ఒక బలమైన రాయి కిందకు గుంజుతున్నట్టు మనం సంతోషంగా ఉండటానికైనా, ఎదగటానికైనా, మన కోరుకున్న లైఫ్ మనం తెచ్చుకోవటానికైనా మనల్ని ఏం గుంజుతున్నాయి, మనల్ని మారకుండా ఏం ఆపేస్తున్నాయి, మనం మేనేజ్ చెయ్యని ఇమోషన్స్ మనల్ని ఆపేస్తున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, మేనేజ్ యువర్ ఇమోషన్స్, అదర్వైజ్ దే విల్ డ్యామేజ్ యూ.